ఏపీలో ఎయిర్పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైకి విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు మంత్రి ప్రారంభించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి రాజ్బాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి ఎయిర్పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోజు నుంచి 24 విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబైకి కూడా కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు ఢిల్లీ నుంచి రాజమండ్రికి తొలి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వచ్చారు. మనతో మాట్లాడేందుకు రామ్మోహన్ నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఇప్పటికే రాజమండ్రి ఎయిర్పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వంలోని ఏపీకి సంబంధించి కొత్తగా ఏ ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు రాబోతున్నాయి, ఎయిర్పోర్టుల అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా పట్టుదలతో ఉన్నారు. ఆయన కూడా ఎంతో గైడెన్స్ మాకు ఇచ్చారు. శ్రీకాకుళంలో, అలాగే మనకి నాగార్జున సాగర్, మన కుప్పం, అలాగే అనంతపూర్, నెల్లూరు, ఒంగోలు ఇలాంటి ప్రదేశాల్లో మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్లు కూడా చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రయత్నం కూడా దానికి చేస్తున్నాం. ల్యాండ్ అవైలబిలిటీ చూసుకొని ఆ ఫీజిబిలిటీ అన్ని స్టడీ చేసి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తాం. అయితే ఉన్న ఎయిర్పోర్ట్లలో కూడా కెపాసిటీని పెంచడం ఒకటి, అలాగే కనెక్టివిటీ పెంచడం ఒకటి, ఈ రెండు కూడా దృష్టి పెడతాం. అందులోనే భాగంగా రాజమండ్రి ఎంతో కాలం నుంచి ఇక్కడ కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ కనెక్షన్ని ఈరోజు వాస్తవ రూపం దాల్చాం. మరి ఇక్కడ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు కూడా దీని గురించి మొట్టమొదటి రోజు నుంచి కూడా అడుగుతూ వస్తున్నారు. సో కేవలం ఇదే కాకుండా మనకి ముంబైకి కూడా ఈ రెండు ప్రధానమైనటువంటి నగరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే దూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే తిరుపతి, షిరిడి కూడా కొత్త విమాన సర్వీసులు కావాలని ప్రజలు కోరుతున్నారు. దాని మీద మీరు ఏది కూడా ఇప్పుడు ఎలాగో ఈ ఢిల్లీది చాలా ముఖ్యంగా ఉండింది డిమాండ్, అది పూర్తి చేశాం. నెక్స్ట్ లిస్ట్లో మనకి ఈ షిరిడి కానీ తిరుపతి కానీ, తిరుపతి నుంచి కూడా చాలా ఎక్కువ డిమాండ్ వస్తుంది. సో అలాంటి మళ్ళీ ఎయిర్లైన్స్తో మాట్లాడి మరి నెక్స్ట్ ఫేజ్లో అవన్నీ కూడా కనెక్టివిటీ పెంచేదానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. కార్గో సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తే ఇక్కడ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందనే డిమాండ్ ఉంది. అంటే అంతర్జాతీయ నర్సరీలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కార్గో కార్గోకి ఎక్సలెంట్ కెపాసిటీ మన ఈ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఉత్పత్తులు ముఖ్యంగా ఆక్వా రంగం కానీ, నర్సరీ కానీ, సో వాటన్నిటిని మనం ప్రపంచంతో కనెక్ట్ చేయాలి. మన కనెక్టివిటీ పెంచుకుంటే ఆటోమేటిక్గా కార్గో కూడా మూవ్ అవుతుంటుంది. ఈరోజు బెస్ట్ ప్రిఫరెన్స్ ఎయిర్ కార్గోకే ఇస్తున్నారు అందరూ కూడా, ఎందుకంటే శరవేగంగా చేరవచ్చు కాబట్టి దీనికే ఇస్తున్నారు. సో ఈ కనెక్టివిటీ పెంచడం వల్ల ఎయిర్ కార్గో తాలూకా యాక్టివిటీ కూడా పెరుగుతుంది. రానున్న రోజుల్లో ఇక్కడ ఆక్వాకల్చర్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, వాటన్నిటికీ కూడా ఎయిర్ కార్గో సపోర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. 2015 గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగిన నేపథ్యంలో ఒక చిహ్నంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా అభివృద్ధి చెందింది. మళ్ళీ 2027లో పుష్కరాలు రాబోతున్నాయి. ఆ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఏ విధంగా 27ని పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని కనెక్టివిటీ ఒక పక్కన స్టార్ట్ చేశాం. అలాగే మన పక్క టెర్మినల్ బిల్డింగ్ కూడా 1 సంవత్సరంలోపు అది కూడా పూర్తి చేయాలని ఒక పట్టుదలతో అది కూడా చేస్తున్నాం. దాంతోపాటు మీరు మొన్న చూస్తుంటారు 100 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి హ్యావ్లాక్ బ్రిడ్జ్కి, పుష్కర్ ఘాట్కి దానికి కూడా కేటాయించి ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా డీటెయిల్డ్ ప్లాన్ దీని గురించి తయారు చేసి అన్ని చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పుష్కరాలని ఒక మెగా ఈవెంట్గా తయారు చేయడానికి అన్ని రకాలుగా కూడా కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఏ చర్యలు తీసుకోవాలో ఇప్పటి నుంచే, అంటే సంవత్సరం ముందు నుంచే అన్ని చర్యలు కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇంతవరకు కూడా మనం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా మాట్లాడి జరిగింది. మొత్తానికి చూస్తే కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు వాణిజ్య రాజధాని ముంబైకి విమాన సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో తిరుపతి, షిరిడికి కూడా విమాన సర్వీసులు అందుబాటులో తీసుకొస్తాం. కార్గో విమాన సర్వీసులు కూడా అందుబాటులో తీసుకొస్తాం. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైన నేపథ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి ఎయిర్పోర్ట్.